గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా మీకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ ఒక్కరోజే దీపావళి పండుగ కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆర్థికపరమైన దీపావళి అంటే ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు ఉంటుందో నిత్యం దీపావళి అంటారు కదా, అలాగే ఒక ఆర్థికపరమైన దీపావళి ప్రతి ఒక్కరి ఇంట్లో కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్. అందరికీ ప్రతిరోజు దీపావళి, ఆర్థికపరమైన దీపావళి కలగాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరూ కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని కొంత ఆచారం, నమ్మకాలు ఉంటాయి. అది దేని మీద పెడితే బాగుంటుంది? గోల్డ్ వర్సెస్ సిల్వర్ వర్సెస్ క్రిప్టో. కొత్త ఇన్వెస్టర్ల దారి ఎటు? కొత్తగా ఎవరైతే పెట్టాలనుకున్న వాళ్ళు ఉంటారో, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా, లేదా సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా, లేదా క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా అనే ఒక ఆలోచనలో ఉంటారు. దీపావళి అనేది ఆనంద బాష్పాలతో ఉండేది కాబట్టి ఆనందంగా ఉండాలంటే వాళ్ళ ఇంట్లో ఆర్థికపరమైనది ఉంటారు కాబట్టి కోరుకుంటారు. కాబట్టి ఏదో ఒకటి కొత్తది గోల్డా, సిల్వరా, క్రిప్టో కొనాలని చూస్తుంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్. పూర్తి వీడియో చూడండి, చూసి మీరు డిసిషన్ తీసుకోండి. ప్రతి ఒక్కరూ ఆనందంగా దీపావళి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఓకే ఫ్రెండ్, మనం అసలైన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్, కొంతమంది దీపావళిని కొత్త ప్రయాణానికి చిహ్నంగా భావిస్తుంటారు, అంటే కొత్త ప్రయాణానికి గుర్తుగా భావిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో డబ్బు ఎందులో పెడితే సేఫ్ అనే అనుమానాలు కొత్త ఇన్వెస్టర్లను వెంటాడుతూనే ఉన్నాయి. వారి ముందు కనిపిస్తున్నవి బంగారం, వెండి, క్రిప్టోలే. గోల్డ్, సిల్వర్ అనూహ్యంగా పెరగడం లేదా పడిపోవడం జరుగుతుంది. నిపుణులు మాత్రం భూమ్ తాత్కాలికమే, అంటే ఈ పెరుగుదల అయినా తగ్గుదల అయినా తాత్కాలికమే, ఈ భూమ్ అనేది ఒక తాత్కాలికమే అంటున్నారు. దీంతో వీటిలో ఎప్పుడు ఎంట్రీ, ఎంతవరకు సేఫ్ అనే అనుమానాలు భారతీయ పెట్టుబడిదారులను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోలు ఒక హైబ్రిడ్ అసెట్ క్లాస్గా మారింది. వేగంగా 24 గంటలు ట్రేడింగ్ జరిగి ఇందులో దీర్ఘకాలికంగా ఓపికతో వేచి ఉండే పెట్టుబడిదారులు మంచి లాభాలనే చూశారు. ఈ క్రిప్టోలో ఎవరైతే ఉన్నారో 24 గంటలు కాకుండా దీర్ఘకాలికంగా దీంట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలను చూశారు. ఈ నెలలో చారిత్రాత్మకంగా గరిష్టాలను చూసిన తర్వాత కొంత కరెక్షన్ చూసి $1,10,000 చేరువలో ట్రేడ్ అవుతుంది బిట్కాయిన్ అనేది $1,10,000 ట్రేడ్ అవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 1,10,00,000 దాకా ట్రేడ్ ఉంది. అదే చైనాపై అమెరికా కొత్త టారిఫ్ భయాలు క్రిప్టో పతనానికి ప్రేరేపించిన సంగతి తెలిసిందే. అయితే ఆందోళనలు తగ్గడంతో బిట్కాయిన్ ETF మంచి డిమాండ్ చూస్తున్నాయి. మళ్ళీ భారత ప్రభుత్వం ఇటీవల దేశంలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిటీ కింద రిజిస్టర్ కాని ఎక్స్చేంజీలను అడ్డుకోవడం పారదర్శకంగా పెంచుతుంది. అంటే కొన్ని ఎక్స్చేంజీలు ఉంటాయి కదా, ఆ ఎక్స్చేంజీలు కొన్ని రిజిస్టర్ కాని ఏవైతుందో ఆ రిజిస్టర్ కాని ఎక్స్చేంజీల మీద భారత ప్రభుత్వం ఒక పారదర్శకంగా నిర్ణయం తీసుకున్నది. రిజిస్టర్ అయిన ఎక్స్చేంజీలు ఓకే, రిజిస్టర్ కాని ఎక్స్చేంజీలు మాత్రం తొలగించడానికి ఒక పారదర్శకమైన నిర్ణయం తీసుకున్నది. ఒకటి దాంతోపాటు లేదా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. ఫ్రెండ్, మొదటిసారి ఇన్వెస్ట్ చేయాలి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. అయితే క్రమశిక్షణతో పెట్టుబడి అన్నింటికంటే ముఖ్యమైనదిగా నిపుణులు చెప్తున్నారు. ప్రణాళిక ప్రకారం కొనడం మంచిదని, ఫోమోకు గురి కావద్దని వారు సూచిస్తున్నారు. అంటే భయానికి గురి కావద్దు, ప్రణాళికాబద్ధంగా కొనుగోలు చేయడం మంచిది అంటూ సూచిస్తున్నారు. 2025లో అనూహ్యంగా పెద్ద క్రిప్టోలతో పాటు పెద్దగా ఫేమస్ అవని తక్కువ రేటు
క్రిప్టోలు కూడా భారీగా డిమాండ్ కనిపిస్తుంది. క్రిప్టోలను ప్రస్తుతం చెల్లింపులు, బిజినెస్ సెటిల్మెంట్లకు కూడా వాడటం శుభ పరిణామం. అందుకే కొత్త ఇన్వెస్టర్లు పేరున్న స్టేబుల్ కాయిన్స్ పెట్టుబడికి ఎంచుకోవాలని నిపుణులు చెప్తున్నారు. కొత్త ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టేబుల్గా ఉండే కాయిన్ ఎంచుకోండి అని చెప్తున్నారు ఫ్రెండ్. అందుకని క్రిప్టోలో కొన్ని స్టేబుల్గా ఉంటాయి. అంటే ఒకే మాదిరిగా రేటు పడ్డా కానీ కొద్దిగా పెరిగినా కానీ కొద్దిగా, కానీ అమాంతం పెరిగి అమాంతం తరిగినాయి కాకుండా స్టేబుల్ అంటే ఒక రకంగా నిలిచి ఉండేది, స్టేబుల్గా ఉండేది. కాబట్టి స్టేబుల్ కాయిన్ల మీద పెట్టుబడి పెట్టవచ్చు అని చెప్తా ఉన్నారు ఫ్రెండ్. అన్నింటికంటే ముఖ్యమైనది సరైన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కింద ఉన్న క్రిప్టో ఎక్స్చేంజ్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం ఈ ప్రయాణానికి మొదటి మెట్టుగా జియోటన్ CEO విక్రమ్ సుబ్బరాజు చెబుతున్నారు. ఈ పండగకు కొత్త పెట్టుబడి ప్రయాణం మొదలు పెట్టాలనుకునే వారికి క్రిప్టోలు ఒక సరైన పెట్టుబడి సాధనంగా గమనించదగినది. కొత్తగా ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకున్నారో ఈ పండగ సందర్భంగా క్రిప్టోలో పెట్టడం సరైన నిర్ణయం, సరైన పెట్టుబడి అని ఆయన చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్. అయితే ఊహాగానాలు, అవసరమైన స్పెక్యులేషన్లను నమ్మకుండా పెట్టుబడిదారులు రీసెర్చ్ చేస్తూ దానిని తమ పెట్టుబడి ఎంపికల్లో ప్రతిబింబించడంతో పాటు దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు చేయడం క్రిప్టోలు ఉత్తమ ఎంపికగా నిరూపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ఈక్విటీలు, బంగారం, వెండితో పాటు తమ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్టర్లు క్రిప్టోలకు కూడా కొంత చోటు కల్పించడానికి ఇది సరైన సమయంగా కనిపిస్తుంది ఫ్రెండ్. నేను చెప్పే కాయిన్ ఏదైతే ఉందో వెల్బిట్ CS కాయిన్ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఒక $3 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ చూడండి, $3 ఉన్న డోర్ దగ్గర అసలు లైన్ అనేది ఎవరు లేరు. రానున్న రోజుల్లో ఒక 3 నెలలకో 6 నెలలకో ఒక $50 కానీ అవకాశం ఉన్నప్పుడు 50 అంటే పెరిగినప్పుడు లైన్ కట్టిండ్రు. ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఎవరు తీసుకోవడం లేదు, ఎవరు నమ్మడం లేదు. ఇప్పుడు కనుక హుషారు పడి నమ్మకంగా విశ్వసించి $3 ఉన్నప్పుడు తీసుకుంటే కొన్ని కాయిన్స్ అనేది మీకు ఎక్కువ వస్తాయి. అదే $50 ఉన్నప్పుడు తీసుకుంటే కాయిన్స్ అనేది తక్కువ కాయిన్లు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 2009 బిట్ కాయిన్ వచ్చినప్పుడు ₹2 ఉన్నది. 2009, 2010 ఆ ప్రాంతాల్లో ₹2 ఉన్న బిట్ కాయిన్ ఈరోజు 1,10,00,000, 1,14,00,000 దాకా ఉంది ఈరోజు కాయిన్. అంటే రేటు పెరిగినప్పుడు దాని విలువ పెరుగుతుంది. కానీ మన తెలివంతుల పని ఏంటంటే రేటు తక్కువ ఉన్నప్పుడు కొనిపెట్టుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. అందుకని నేను మీకు సలహా ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు రేటు తక్కువ ఉంది, వెల్బిట్ CS కాయిన్ ఈ దీపావళి పండుగ సందర్భంగా క్రిప్టోలో నెంబర్ 1 రానున్న రోజుల్లో నెంబర్ 1 క్రిప్టో కరెన్సీ కానీ అవకాశం ఉంది వెల్బిట్ CS కాయిన్. అందుకని ఇప్పుడు $3 ఉంది కాబట్టి తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ కాయిన్స్ వస్తాయి. కాబట్టి దయచేసి ఈ దీపావళి సందర్భంగా కొనిపెట్టుకోండి. మీకు మీ కుటుంబంలో ఎల్లకాలం ఆనందోత్సవం, దీపావళి పండుగ ఉండాలి, ఆర్థికమైన దీపావళి ఉండాలనుకున్నప్పుడు ఈ కాయిన్స్ అనేది కొనిపెట్టుకుని ఫ్రెండ్. దీని వివరాల కోసం నన్ను సంప్రదించండి. అన్ని వివరాలు మీకు నేను క్లుప్తంగా వివరిస్తాను. ఓకే ఫ్రెండ్. నేను చెప్పిన వెల్బిట్ CS కాయిన్ ఏదైతే ఉందో ఇప్పుడు తక్కువ ధర ఉంది. ఇప్పుడు మీకు కొనిపెట్టుకోండి, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి, హోల్డింగ్ చేయండి. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొనిపెట్టుకుంటే ఇది ఒక ఆస్తి ఫ్రెండ్, అసెట్. ఒక ల్యాండ్ ఎలా అయితే కొనిపెట్టుకుంటామో 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు పిల్లల చదువులకు, పిల్లల పెళ్లిళ్ళ కోసం ఎలాగైతే చేసి పెట్టుకుంటామో అదే మాదిరి ఇది ఇక్కడ కూడా మనం కొన్ని కాయిన్స్ కొనిపెట్టుకుంటే రానున్న రోజుల్లో ఈరోజు $3 ఉంది, రానున్న 2035 తర్వాత ఒక్క కాయిన్ $20,000 కానీ అవకాశం ఉంది. ఆ విధంగా కొనిపెట్టుకుంటే అది ఒక ఆస్తి. కాబట్టి మీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ, పిల్లల చదువులు కానీ, మీ కోరికలు కానీ అవన్నీ నెరవేర్చుకోనికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా మీ ఇంట్లో ప్రతిరోజు ఆర్థికపరమైన దీపావళి అనేది ఉంటుంది ఫ్రెండ్. అది కావాలంటే దీని వివరాలు మీకు తెలుసుకోవాలంటే పూర్తిగా నా పేరు దాసరి మల్లేష్, నేను హైదరాబాద్లో ఉంటాను. పైన నా నెంబర్ ఉంది, ఈ నెంబర్కి సంప్రదించండి. ఓకే ఫ్రెండ్. ఇంతసేపు నా ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఎందుకంటే సంపాదన అనేది మీరు ఒక్కరే తీసుకోకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఈ మార్గం చూపించండి. అలాగే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకున్నారో కంపల్సరీ ఇందులో కాయిన్స్ కొనే ఉద్దేశం అలాంటి ఆలోచనతో రండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు
మీ కుటుంబం ఎల్లకాలం ఆనందోత్సవాలతో దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ దాసరి మల్లేష్.